హై ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ప్రవీణ్. నేను మీ ప్రవీణ్ కోడూరు. ఈరోజు మనం తమిళనాడులోని అందమైన హిల్ స్టేషన్ అయినటువంటి యార్కాడ్ వచ్చేసాం. తమిళనాడు అనగానే మీకు మొదటగా గుర్తుకొచ్చేది ఊటీ, కొడైకెనాల్. కానీ తక్కువ ఖర్చుతో తక్కువ జనాభా ఉన్నటువంటి అద్భుతమైన ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే యార్కాడ్ అనేది ఒక బెస్ట్ డెస్టినేషన్. ఈ వీడియోలో మీరు యార్కాడ్కి ఎలా రావాలి, ఏ ఏ ప్రదేశాలను చూడాలి, ఎంత ఖర్చు అవుతుంది అనే పూర్తి ట్రావెల్ గైడ్ మీకోసం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వచ్చేసి బెంగళూరు నుంచి తమిళనాడులోని సేలంకి బై ఫ్లైట్ ద్వారా వచ్చాము. మీరు ఇంతవరకు ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయకపోతే నా దగ్గర వచ్చేసి ఒక బెస్ట్ డీల్ ఉంది. ఏదంటే దాంట్లో ఫ్లైట్ జర్నీతో పాటు యార్కాడ్ ట్రిప్పును జస్ట్ 3000లో కంప్లీట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ మీరున్న లొకేషన్ నుంచి బెంగళూరు రీచ్ అవ్వండి. బెంగళూరు నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ వచ్చేసి అరౌండ్ 35 to 40 కిలోమీటర్స్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ యువర్ లొకేషన్. ఈ 35-40 కిలోమీటర్స్ రీచ్ అవ్వడానికి అరౌండ్ మీకు వచ్చేసి 800 నుంచి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలా కాకుండా నన్ను ఫాలో అయితే మీరు 10 రూపీస్తో మీరు ఎయిర్పోర్ట్కు రీచ్ అవ్వచ్చు. అది ఎలా అనేది నేను ఆల్రెడీ యూట్యూబ్లో మై ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ అనే వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే కనుక మీరు బెంగళూరు నుంచి డైరెక్ట్ సేలంకు ఎలా రీచ్ అవ్వాలనేది మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది వీడియో ఒకసారి చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్నది సేలం ఎయిర్పోర్ట్ నుంచి సేలం టౌన్కు వెళ్ళడానికి వచ్చేసి బస్సు టైమింగ్స్. సేలం ఎయిర్పోర్ట్ నుంచి సేలం టౌన్కి వెళ్ళడానికి అరౌండ్ 20 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్నదే ఈ బస్ అన్నమాట. ఇది ఎయిర్పోర్ట్కు సేలం బస్ స్టాండ్కు కనెక్టివిటీని చేరుస్తుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 12 రూపీస్ అనమాట పర్ పర్సన్. మేము సేలం రైల్వే స్టేషన్ దగ్గర బస్సు దిగేసి ఇలా ముందుకు నడుచుకుంటూ వస్తే కనుక ఇక్కడ వచ్చేసి మామ్స్ మెస్ అనే హోటల్ ఉంది. ఇక్కడ పరోటా చాలా సూపర్గా ఉంటుంది. ఎవరైనా కానీ మీరు సేలంకి వస్తే కనుక ఇక్కడ మస్ట్ అండ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మేము నైట్ వచ్చేసి రైల్వే స్టేషన్లోనే స్టే చేసాము. ఇక్కడే ఏసీ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి, జస్ట్ 25 రూపీస్ పర్ అవర్. లోకల్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇవి తీసుకున్నాము. ఒక అరటికాయ బజ్జీ, 2 రకాల వడలు, ఒక బోండా వేసారు, బాగుంది. ఇదే సేలంలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్ అనమాట. సేలంలో 2 బస్ స్టాండ్లు ఉంటాయి, ఒకటి కొత్త బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ అని. యాక్చువల్గా మేము యార్కాడ్కి వచ్చేసి బైక్ తీసుకొని వెళ్దాం అనుకున్నాం, రెంటల్ బైక్. కానీ యార్కాడ్కు రెంటల్ బైక్స్ నాట్ అలౌడ్, ఓన్లీ క్యాబ్స్ ఆర్ అలౌడ్. మనకు ఏరే ఆప్షన్ లేక బస్సులో వెళ్ళాల్సి వచ్చింది. ఇదే మనం వెళ్ళబోయే బస్సు. ఇక్కడ నుంచి యార్కాడ్ వచ్చేసి అరౌండ్ 32 కిలోమీటర్స్ ఉంటుంది. 45 to 1 hour జర్నీ పడుతుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్ 26 రూపీస్. వచ్చేసింది ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఘాట్ సెక్షన్ వచ్చేసింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీనికి సంబంధించిన మ్యాప్ వచ్చేసి మీకు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. 20 అబోవ్ హెయిర్ పిన్స్ అనమాట. హెయిర్ పిన్స్ అంటే టర్నింగ్స్ ఘాట్ సెక్షన్లో. బస్సులో కాకుండా మనకు ఓన్ వెహికల్లో కింద ఇక్కడికి వస్తే కింద ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. మాకు అవకాశం లేక బస్సులు రావాల్సింది వచ్చింది. మనకు ఎక్కడ పడితే అక్కడ ఆగేసి తీరిగ్గా చూసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఈ ఘాట్ సెక్షన్ వీడియో మొత్తం బస్సు కిటికీలోంచే వీడియో తీసింది, అందుకే ఇలా వచ్చిందనమాట. ఇలా వచ్చిన దీంట్లోంచి చాలా కట్ చేసి పాటలన్నీ పెట్టేసాను అనమాట. కానీ మనకు ఓన్ వెహికల్ వస్తే కన్నా ఇట్ట అవసరం ఉండదు. ఎక్కడ వ్యూ పాయింట్లు ఉంటే కన్నా అక్కడల్లా ఆగేసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మేము ఇప్పుడే యార్కాడ్లో రీచ్ అయ్యాము. ఇది యార్కాడ్లో ఉన్నటువంటి సెంటర్ పాయింట్ అనమాట. ఇది యార్కాడ్ లేక్ దగ్గర ఉంటుంది. మేము ఫస్ట్ యార్కాడ్ లేక్ కవర్ చేద్దాం అనుకుంటున్నాము, అందుకే యార్కాడ్ లేక్ వెళ్తున్నాము. చూడండి, ఈ నుంచి బాగుంటుంది వీడియో. యార్కాడ్లో మీరు చూడాల్సిన టూరిజం ప్లేసెస్ వచ్చేసి యార్కాడ్ లేక్, లేడీస్ సీట్, జెంట్స్ సీట్, పగోడా వ్యూ పాయింట్, బొటానికల్ గార్డెన్, స్పైసీ ఫ్యాక్టరీ అండ్ అన్నా పార్క్, పీకు పార్క్, కిల్లియూర్ వాటర్ ఫాల్స్ అనమాట. యార్కాడ్లో ఆల్మోస్ట్ 9 to 10 టూరిజం ప్లేసెస్ ఉంటాయి. ఇవన్నీ కవర్ చేయడానికి ఆటో వాళ్ళు, మన బస్సు దిగిన వెంటనే ఆటో వాళ్ళు వస్తారు. వాళ్ళ దగ్గర ఒక ప్యాకేజ్ ఉందన్నమాట, 2000-2500 అలాంటి ప్యాకేజ్. మేము వచ్చేసి లేడీస్ సీట్, జెంట్స్ సీటు, పగోడా వ్యూ పాయింట్, బొటానికల్ గార్డెన్, యార్కాడ్ లేకు, ఈ స్పైసీ గార్డెన్కు ఇవి తీసుకెళ్ళడానికి ఆల్మోస్ట్ మాకు వచ్చేసి పర్ పర్సన్ 500 రూపీస్ అడిగాడు. కానీ మాకు టైం లేక వచ్చేసి మేము బై వాకే వచ్చేసామన్నమాట.
ఈరోజు ఈవినింగ్ 5 o'clock సేలం నుంచి కొచ్చికి మాకు ఫ్లైట్ బుక్ అయిపోయింది అనమాట ఆల్రెడీ. సో మేము ఇంకా కొన్ని ప్లేసులు చూడాలి. యార్కాడ్లో ఉన్నటువంటి బోట్ హౌస్ అనమాట యార్కాడ్ ఇది. దీంట్లోకి వెళ్తే కన్నా పెడల్ బోల్ట్ అవి ఇవి ఉంటాయి. మనం దీనికి లోపలికి వెళ్ళడానికి గురించి ఎంట్రీ ఫీజెస్ ఉంటాయన్నమాట. ఫర్ అడల్ట్ వచ్చేసి 10 రూపీస్, చిల్డ్రన్స్కి వచ్చేసి 5 రూపీస్ అనమాట. అది ఓన్లీ ఎంట్రీ మాత్రమే. ఊరికి చూడాలనుకో మళ్ళీ బోటింగ్ చేయాలనుకుంటే కానీ మళ్ళీ దానికి సపరేట్ అమౌంట్ ఉంది. మామూలు పెడల్ బోట్లే ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట. 2 పెడల్ బోట్ తీసుకోవాలనుకుంటే 200, 4 అయితేనే 300 అటా ఉంది అనమాట. రా బోట్ 8 మెంబర్ వెళ్ళేది అది అట్లా ఉంది. 2 అయితే కన్నా 200 తీసుకుంటాడు, 30 minutes టైం ఇస్తాడు. నాకు తెలిసి అదే బెస్ట్ ఆప్షన్ అనమాట. చలో పదండి, టికెట్ తీసుకున్నాము. ఇద్దరికి కలిసి 20 రూపీస్ తీసుకున్నాడు. ఒక్కొక్కరికి 10 రూపాయలు అనమాట ఫర్ అడల్ట్. చిల్డ్రన్స్కి అయితేనా 5 రూపీసే ఒక్కొక్కరు. యార్కాడ్ లేక్కు సంబంధించిన వ్యూ చూపిస్తున్నాను చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ బోటింగ్ చేయాలన్నమాట. మీరు బోటింగ్ చేయాలనుకుంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ కౌంటర్ అనమాట ఇది. ఇది 4% అనమాట. 2% అయితేనే బాగుంటుంది. అందుకే మేము 2% తీసుకున్నాం. ఇప్పుడే లైఫ్ జాకెట్లు వేసుకొని రెడీగా ఉన్నాం. అక్కడికి వెళ్తేనే మనకు బోట్ ఇస్తారనమాట. వాళ్ళు వెళ్తానే వెళ్ళాలి. వచ్చేసి ఇక్కడే పెట్టాం బోట్ దగ్గర. ఇది హయాకింగ్ లెక్క వాళ్ళే తీసుకెళ్ళి వెళ్తారు. దాంతో పోల్చైనా మనమే డ్రైవ్ చేసుకుంటా మన చేతిలోనే కంట్రోల్ ఉంటుంది. ఈ బోర్డుకి మనం కంట్రోల్ చేసుకుంటా పోతే కన్నా చాలా బెటర్గా ఉంటుంది. మనం వాళ్ళను గుద్దేద్దాం. తొక్కురా గుద్దు. ఇలా వెళ్ళేసి అలా తిరుక్కొని వద్దాం. ఇప్పటి ఒక తుఫాన్ లాంటిది వర్షం పడితే కన్నా ఇంకా ఈ వ్యూను చూడడానికి ఇంకా అసలు కళ్ళు చెదిరిపోతాయి అన్నమాట. వర్తు ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉంది. యార్కాడ్ను మనం తక్కువ అంచనా వేయద్దు. కానీ ఇది ఈ ఏరియాలో ఉండేటువంటి ఒకటే అనమాట ప్లేసు. వీడికి సపరేట్గా పోవాలన్నా అంటే కన్నా దానికి వర్తేనా అంటే కన్నా వర్తే అని చెప్పొచ్చు. సేలంకి వచ్చినది మేము రీజన్ అదే అనమాట. యార్కాడ్ చూడడానికి వచ్చాం. కానీ మాకు బైక్ ఒక్కటి దొరకలేదు. బైక్ దొరికింటే కన్నా మాకంటే అదృష్టవంతుడు ఎవడు ఉండేటోడు కాదు. యాక్చువల్గా సేలం నుంచి బస్సెస్ ఉంటాయన్నమాట, టూరిజం బస్సెస్ లాంటివి. అవి 300 ఛార్జ్ చేస్తాయి ఒక్కొక్క పర్సన్కి. అక్కడ బై రోడ్డులో వస్తాం కదా సేలం నుంచి వీడికి యార్కాడ్కు. అక్కడి వరకు ఏవైతే వ్యూ పాయింట్లు ఉంటాయో అవన్నీ చూపిస్తాయి అన్నమాట బస్సులో, టూరిజం బస్సెస్. కానీ అది మళ్ళీ రిటర్న్ వచ్చేసి సేలంలో దింపడానికి 12 hours పడుతుంది. ఉదయం 8కి ఎక్కితే సాయంత్రం 8కి దింపుతుంది అనమాట. మాకు అంత టైం లేదు. మీరు ఎవరైనా యార్కాడ్కి రావాలనుకుంటేనా 2 days ప్లాన్ చేసుకోండి. 2 days అయితేనో బాగా వర్త్ ఇట్ అనమాట. ఒకరోజు యార్కాడ్లోనే స్టే చేయండి, బాగుంటుంది. బోర్డు తొక్కుతూ ఉంటే కనుక బస్సు వచ్చింది. తొక్కు 90 తొక్కు. వీడు ఉండాడు కానీ తొక్కడు చేయుడు వీడొక్కడు. చూడ్డానికి ఏదో ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. యాస్, ఇది నేచర్ను మనం గ్రాప్ చేసుకోవాలనుకునే కానీ నేచర్ సంబంధించిన మైండ్ సెట్ ఉండాలన్నమాట మనకు. ఆ మైండ్ సెట్ లేనటోళ్ళు ఇలాంటి వాడు ఉన్నాడు అనుకో, మనం ఉండే ఇంటెన్షన్ గురించి గొప్ప పట్టిస్తాడు. సో నేచర్ను ఆస్వాదించేంత మైండ్ సెట్ ఉండాలి ట్రావెల్ చేసేటానికి. అలా తొక్కేసి మళ్ళీ మంచి వ్యూ ఉంటే చూపిస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. లోని
లేక్ అనమాట. యార్కాడ్ లేక్ అంటారు దీన్ని. ఎనికి ఇట్టా లేక్ వ్యూ వారమ్మడి వెళ్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి లొకేషన్లు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా పార్క్ మాదిరి వేసిండ్రు పూల తోటలు, అలాగా లైటింగ్. నైట్ టైం ఇంకో బాగుంటుంది. నైట్ టైం అంటే నైట్ టైం కాదు కానీ ఈవినింగ్ టైంలో రావాలన్నమాట. కొంచెం లైట్ ఫెయిల్ అయితే దానికి ఆ లైట్ ఫోక్సింగ్కు ఈ బోట్ రైడ్కు చల్ల గాలి ఉంటుంది. మస్తు వర్త్ ఇట్ అనమాట. యార్కడ్లో మీరు ఒక 2 days ప్లాన్ చేసుకుంటే కన్నా బెర్త్ విజిట్ అనమాట. డైరెక్ట్ యార్కడ్లో హోటల్ బుక్ చేసుకొని ఒక 2 days ఉండాలన్నమాట యార్కడ్లోనే. కొంచెం ఇప్పుడైతేనే వర్షాలు ఏం పడలేదు, ముందు ఏమన్నా పడినాయేమో కానీ తెలీదు. మనకైతేనా కొంచెం కూల్గానే ఉంటుంది ప్రదేశం. మేము వచ్చే టైంకి ఈరోజు అయితేనే ఏం వర్షం లేదనమాట. కొంచెం దీంతో పాటు కొంచెం తుఫాన్ లాంటి చిన్న చిన్న ర్యాపర్ లాంటి సిల్కులు పడితే అయినా ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ పాయింట్. ఇలాంటి బోట్లు గురించి ఉంటాయి, మనం తొక్కలేమో అనుకుంటే వాడు అటా తిప్పేస్తాడు, వీడియో అటా తీస్తూ ఉంటాడు. మనం అక్కడి నుంచి ఇటు వచ్చాం. సెల్లు మాత్రం బాగా జాగ్రత్త పట్టుకోండి, లేకపోతే నీళ్ళలో పడిపోతేనే మన సెల్లు కాదంగా. ఇక్కడే బస్సు అవుతుంది. ఇలా వచ్చేసి ఆడ టోకెన్ తీసుకోవడం, ఆడ బోట్ ఎక్కడం అంతే. స్టీరింగ్ మన కంట్రోల్లోనండి, మనం ఎట పడితే అట తొక్కగలం. అలా వారకి వెళ్ళాలి, అలా రావాలన్నమాట. తొక్కుకుంటూ రావాలి, తొక్కుకుంటూ వెళ్ళడమే. మర్త్ విజిట్ ప్లేస్, డోంట్ మిస్ ఇట్. 2 days ప్లాన్ చేసుకుంటే కన్నా బాగా ఉంటుంది అనమాట. దీని తర్వాత మళ్ళీ చాలా ప్లేసెస్ ఉన్నాయి యార్కడ్లో చూడవలసినవి. అవన్నీ చూడాలంటే కన్నా ఒక 2 days మస్ట్ అండ్ ట్రై. ఇది యార్కాడ్ లేక్ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. ఈ యార్కాడ్కు ఇది మధ్యలో ఉంటుంది. మనం ఇలా బోట్లోంచి తొక్కుకుంటూ వెళ్తా అంటే కన్నా అంత చుట్టూ కొండలు ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. ఎక్కడ చూసినా కొండలే, చెట్లు చూడ్డానికి మంచిగా ఉంటుంది. మీకు కెమెరాలు ఎలా కనిపిస్తుందో మరి నాకైతే తెలీదు, మా కళ్ళకు మాత్రం స్వర్గంలో కనిపిస్తుంది. మీరు వ్యూ చూడండి. యార్కడ్ లొకేషన్ హౌస్ బోట్లు అదల్లా తిరిగేసి వచ్చాము. మేము తిరిగేసి వచ్చి ఊరికి ఇక్కడ ఆపినాము, తొక్కకుండా ఇలా అదే దొక్కుతూ ఉంది, పోతూ ఉంది. వాటర్ ఫ్లో ఎలా ఉంటాయో అలా వెళ్తూ ఉంది. ఇక్కడికి వెళ్ళాలన్నమాట. మనకు ఇంకొక టైం ఉంది, దాన్ని బట్టి చూసుకొని వెళ్దాం. మంచి గ్రీనరీ ఉంటాయి అన్నమాట. నేచర్ని ఇష్టపడేటోళ్ళకు మంచి వర్త్ ఇట్ ప్లేస్. ఇదే యార్కడ్ బొటానికల్ గార్డెన్. ఇలా ముందరికి వెళ్తేనే ఆడ లేక్ ఉంటుంది. ఆ నుంచి ఇలా ఎన్నికి వచ్చాము. ఇదే బొటానికల్ గార్డెన్. లోపలికి వెళ్దాం. ఈ వీడియో బొటానికల్ గార్డెన్ గురించి మొత్తం యాడ్ చేస్తేనే ఛానల్ ఎంత అవుతుంది. సో అందుకోసమే బొటానికల్ గార్డెన్ది సంబంధించిన వీడియో దీంట్లో పెట్టడం లేదు, ఊరికే ఓవర్ వ్యూ మాత్రమే చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బొటానికల్ గార్డెన్కు ఎంట్రీ ఫీజు వచ్చేసి 30 రూపీస్ పర్ పర్సన్ అనమాట. గార్డెన్లోంచి సిటీ వ్యూ ఇలా ఉంది చూడండి. మరొక ట్రావెలింగ్ వీడియోతో కలుద్దాం.
థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.